श्री गुरुभ्यो नमः। हरिः ओम। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे కేతవే నమః। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 17/2/2019 నుంచి 23/2/2019 మధ్య కాలంలో మీన రాశి వారి వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। కాస్త జాగ్రత్తలు, ధనం విషయంలో అత్యంత జాగ్రత్త ఉండడము, వస్తువుల గురించి జాగ్రత్త పడడము, విద్యార్థులు అధిక శ్రమ చేయడము, మీ కాన్సంట్రేషన్ పూర్తిగా విద్యపైనే ఉంచే ప్రయత్నాన్ని మాత్రమే చేయండి, ఇంకెటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు। అధిక శ్రమ వల్ల మాత్రమే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది। విద్యార్థులకి హెచ్చరికగా చెప్పబడుతోంది, మీ యొక్క ఫోన్స్, ల్యాప్టాప్స్, ఈ ఫేస్బుక్ ఇవన్నీ కూడా పక్కకు పడేసి ఈ నెల మొత్తం కూడా మీరు బాగా కష్టపడి చదివితేనే, మీ శ్రద్ధను పెంచితేనే, సరదాగా ఉండండి। పూర్తి స్థాయిలో నేను పుస్తకాల పురుగా ఉండమని చెప్పే ఉద్దేశం కాదు। సరదాగా చదవండి, ఆనందంగా చదవండి, బుర్రకు తగినట్టుగా చదవండి తప్ప లేనిపోని వ్యవహారాలతో మిళితం చేసి చదవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది। మీన రాశి వారికి దాదాపుగా ఈ బుద్ధి సంబంధించినటువంటి మెమరీ పవర్ ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది। దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రాణాయామం ఉత్తమమైనటువంటి సాధనం। ప్రాణాయామాన్ని బాగా చేయండి। పొద్దున్నే లేవగానే సూర్యోదయానికి ముందే లేచి 10 నుంచి 15 నిమిషాలు ప్రాణాయామం చేసినందువల్ల మెదడుకి ఆక్సిజన్ ఎక్కువ సరఫరా అవుతుంది। మనం చదివినటువంటి చదువు కానీ, మన జ్ఞానం, చదువు అనేది జ్ఞానం, ఈ జ్ఞానం అనేది మన మెదడులో పూర్తిగా నిక్షిప్తమై ఉండే అవకాశం ఉంటుంది। ఆ మెదడు నుంచి వచ్చేటువంటి ఈ యొక్క కదలికల వల్ల మనం అటెంప్ట్ ఏదైతే చేస్తున్నామో ఆ అటెంప్టేషన్ పరిపూర్ణంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది। తప్పకుండా మీరు ఉత్తమ విద్యార్థులుగా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉంటాయి। ఇది సైన్స్। మీనరాశి వారికి దశమంలో ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం, షష్టమంలో కానీ, పంచమంలో కానీ, చతుర్థంలో కానీ మీకు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల మీనరాశి వారికి బద్ధకము, లేనిపోని వ్యవహార తలదూచడము లాంటివి ఎక్కువగా ఉన్నాయి। కాబట్టి విద్య మీద అసౌకర్యము, విద్య మీద అశ్రద్ధ పెరుగుతుంది, కాబట్టి మతిమరుపు అనేటువంటి పెరుగుతుంది। కాబట్టి ఇది చేయండి। అలాగే మీరు మినుములు, కందులు, శనగలు దానం చేసుకునే ప్రయత్నాన్ని కూడా తప్పకుండా చేయండి। మీ తల్లిదండ్రుల సమక్షంలో ఉండే ప్రయత్నాన్ని చేయండి, ఒంటరిగా ఉండే ప్రయత్నాన్ని చేయకండి। సరదాగా చదవండి, కాబట్టి తప్పకుండా ఉత్తీర్ణ సాధించే అవకాశం ఉంటుంది। ఇక వ్యాపారస్తులు ఎవరికి కూడా పూచికత్తుగా ఉండే ప్రయత్నాన్ని చేయకండి। చిట్ ఫండ్ లాంటి సంస్థల్లో మీ చిట్టీలు కనుక ఉన్నట్టయితే, ఈ మాసంలో, ఈ వారంలో అటువంటి చిట్టి కనుక ఉన్నట్టయితే వెంటనే మీరు పాడేసుకోండి। ఆ పాడేసుకోవడం వల్ల, అనగా ఆ పాట పాడేసుకోవడం వల్ల మీ ధనం మీ చేతికి అవుతుంది, లేదా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి। అంటే ఆ యొక్క చిట్ ఫండ్ కంపెనీలు తెరచాటుకు వెళ్లే అవకాశం ఉంటుంది, మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ధన నష్టము, వ్యవహార భంగము, లేనిపోని అనవసర అవమానాలు తలకెత్తుకోవడం, పనికిమాలిన విషయంలో తలదూర్చడం వల్ల నష్టము, ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కోవడము, ప్రభుత్వ ఉద్యోగాన్ని కాంక్షించే వారికి ఇంకా కాంట్రాక్టులు ఉంచే అవకాశము, ఆ సహనం లేక ఎదిరించడము, ఆ ప్రభుత్వ ఉద్యోగంలో మిమ్మల్ని మీరు ఉద్యోగంలో తీసేయబడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడము, మీరు కోర్టుకు వెళ్ళడము లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి। ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు అతి ఆత్మవిశ్వాసంతో సంస్థ నుంచి ఒక సంస్థకు మారాలనుకోవడము, ఇక్కడ రిజైన్ చేయడము, వీళ్ళు వెంటనే మీరు యాక్సెప్ట్ చేయడము, కొత్త ఉద్యోగంలో మీకు ఉద్యోగం రాదు అన్న విషయాన్ని గుర్తించండి। లేదా బెంచ్ మీద నుంచి మిమ్మల్ని ప్రాజెక్ట్లో నుంచి బెంచ్ మీద కూర్చోబెడతారు, బెంచ్ మీద ఉంటే నోటీస్ పీరియడ్ ఇవ్వడం కూడా జరుగుతుంది। అమ్మ మీ సమయం అయిపోయింది, ఈ 2 నెలల్లో మీరు ఉద్యోగం చూసుకోవచ్చు అనే విషయం। మీ టెక్నికల్ టాలెంట్ సరిగా లేకపోవడం వల్ల కొత్త ఉద్యోగంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉండే స్థితి కనబడటం లేదు। కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని చేయడం మంచిది। వివాహాది నిశ్చితాంబులాల విషయంలో పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది। భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని పెట్టుకోకండి, నష్టం సంభవిస్తుంది। భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు కానీ, అటువైపు తల్లిదండ్రులు కానీ జోక్యం చేసుకోవడం వల్ల పూర్తి స్థాయి నష్టమే, జీవితాలు భంగమే తప్ప ఎక్కడ కూడా బాగుపడవు। గొడవలైనప్పుడు మీ ఇద్దరు మాత్రమే కూర్చొని వాటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నాన్ని చేయండి, ఒకరికొకరు క్షమాపణ చెప్పుకునే ప్రయత్నాన్ని చేయండి। దానివల్ల జీవితం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది। వైవాహిక జీవితం అత్యంత అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది। అంటే ఈ వారంలో వీరికి తొందరపాటు చర్యలు, అవమానాలు, చికాకులు, కోపము, అసహనము, ఉద్యోగంలో వ్యతిరేకత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో నష్టాలు, మితిమీరిన ఖర్చులు, గొప్ప కోసం ఖర్చు చేయడము, ఇతరుల ముందు డాంబికంగా ఉండడానికి ఖర్చు చేయడము, వాహనం అవసరం లేకున్నా వాహనాన్ని కొనుగోలు చేయడము, ఇతరుల మెప్పు కోసం
ఏదైనా ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా వృధా ప్రయాస కనబడుతున్నాయి. విద్యార్థులు నష్టపోతారు, వ్యాపారస్తులు నష్టపోయే అవకాశాలు, రైతు సోదరులకి పంట దిగుబడి నష్టము, అకాల వర్షాలు కూడా మళ్ళీ పడే అవకాశం ఉండొచ్చు, లేదా పంట పురుగుల బారిన పడే అవకాశం ఉండవచ్చును. అంటే ఈ పంట పాడు చేసేటువంటి పురుగుల వల్ల కానీ, ఎలకల వల్ల కానీ, వాటి వల్ల కూడా పంట నష్టం సంభవించే అవకాశం, ఎలుగుబంట్ల వల్ల కూడా నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటున్నది. ప్రతి చోట వ్యతిరేక దిశ ఉంది. ఈ వారం మొత్తం కూడా మీరు మౌనంగా ఉండండి. విద్యార్థులు ప్రాణాయామం చేయండి. ఉద్యోగస్తులు తప్పనిసరిగా మీరు మూగ జీవాలకు ఏదైనా భోజన పదార్థాలు ఇవ్వండి. బ్రాహ్మణులకి వస్త్రదానం చేయండి. బ్రాహ్మణులకి తప్పకుండా ఈ వారంలో మీరు వస్త్రదానం చేయండి. రోజు ఒక రకమైన వస్త్రాన్ని దానం ఇవ్వండి. ఈ బ్రాహ్మణుల యొక్క కుటుంబ సంబంధించిన వ్యక్తులకు కూడా ఈ వస్త్రాన్ని దానం చేయండి. దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. బీదవారికి దుప్పటి దానం చేయండి. తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది, అనేక ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ రంగంలోని వారు కొత్త పదవిని ఆశించకూడదు. నష్టమే తప్ప లాభం లేదు అనే విషయాన్ని గుర్తించండి. ఈ వారం మొత్తం కూడా పూర్తి స్థాయి నష్టము, అవమానాలు, చికాకులు, గొడవలు. గత వారంలో అనేక రకాల ఇతరులతో ఇబ్బందులు, ఈ వారంలో ఇంకా చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాస్త మీరు ఓపికను, సహనాన్ని పెట్టుకోవడము. విష్ణు సహస్రనామ పారాయణ. ఈ వారం మొత్తం కూడా యజ్ఞయాగాది క్రతువులో పాల్గొనడము. అనవసర ప్రయాణాలు చేయకపోవడము. విదేశాల్లో ఉన్నవారు కూడా వీసా సంబంధ సమస్యలు ఎక్కువగా తెచ్చుకోకపోవడము. సైలెంట్గా ఈ వారం ఉండండి. నెక్స్ట్ వీక్లో మనం పెట్టుకున్నట్టయితే వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలంగా మరలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి. విద్యార్థులకు హెచ్చరికగా చెప్పబడుతోంది. ఇతరుల మీద ఆధారపడి మాస్ కాయిపింగ్ పాల్పడి ఎగ్జామ్ రాసే వారికి పూర్తి స్థాయి 2 సంవత్సరాల విద్యా నష్టం తప్పదు. తస్మా జాగ్రత్త. ఇలా మన బాగలేదు అన్నప్పుడు ఏమిటి, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడము, భగవద్ ధ్యానము, పెద్దల సమక్షంలో ఉండడం, పెద్దలు చెప్పినట్టుగా వినడం, మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని అధిగమించడం. జాతకం బాగాలేదు అంటే నష్టం, ఇక పూర్తిగా అయిపోయింది మన జీవితం, అది కాదు. ప్రతి చోట మీకు వ్యతిరేకత ఉంది. విద్యా విషయాల్లో కాస్త ఎక్కువ కష్టపడండి. ఉద్యోగంలో మౌనంగా ఉండండి. కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేయకండి, తప్పలేదు. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేవారు సంస్థకు మారకండి. ఇది జాతకంలో చెప్పడంటే జ్యోతిషం, సూచకం శాస్త్రం ఇది సూచిస్తోంది. ఇలా ఈ వారంలో మీకు 4 గ్రహాలు మీకు బాగులేవు కాబట్టి నష్టం ఎక్కువ అని చెప్పబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. ఇంతకు ఉన్నటువంటి వారంలో ఉన్నటువంటి దాన్ని అలా కంటిన్యూ అవ్వండి తప్ప కొత్తగా పెట్టుబడులు పెట్టకండి. ఎటువంటి తీయడం కానీ వేయడం కానీ చేయకండి. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. పూచికత్తుగా సంతకం పెట్టకండి. చిట్ ఫండ్లలో డబ్బులన్నీ కూడా తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇలా మన చెడు నుంచి మంచిగా ఎంతవరకు దాన్ని కవర్ చేసుకోవచ్చు అనే ప్రయత్నంలో ఉండాలి తప్ప జ్యోతిష్యం ఉంది తప్పు చెప్తున్నాడు, తప్పుతాడుగా అందరూ బాగుందంటే కిరణ్ శర్మ బాలేదని చెప్తున్నాడు. ఈ మాసంలో, ఈ వారంలో మీకు గ్రహస్థితి పంచగ్రహ కూటమి మీకు నష్టం కనబడుతోంది. కూటమి అంటే ఒక దగ్గర లేవు. 5 గ్రహాలు మీకు విద్యుష్ట ప్రమాణాల్లో వేరువేరు చోట ఉన్నప్పటికీ కూడా నష్టాన్ని కలిగిస్తున్న ఈ వారంలో, కాబట్టి ఎక్కువగా నష్టం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఈ వారం మొత్తం విష్ణు సహస్రనామ పారాయణం, రవిగ్రహ జపం అంటే రవికి జపం చేయించుకోండి, అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ కూడా అశ్రద్ధ చేయకండి. దాన ధర్మాదులు, భగవన్నామస్మరణ, ప్రాణాయామం లాంటి వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 17 నుంచి 22వ తేదీ వరకు మీరు 9 అంకెను మాత్రమే శుభ అంకెగా వినియోగించుకోండి. 23వ తేదీన 3 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.